ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, పూర్వీలు ఉత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆ ప్రభువే దేవుండు, అధిక స్తోత్రార్హుండు. భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుండు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. మనము దేవుని వారమును, మరియాయన ప్రజల మనయమున ఘన ప్రభువు, మనయమున ఘన ప్రభువు, నెనరుతో మేపెడి గొర్రెలము. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప, నాతనియ వరణములో అతి వినయముతో చేరండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు అందజేస్తా ఉన్నా. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? మరి దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబమా, మరి ఒకసారి ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం మరి ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పాప క్షమాపణ అనే అంశాన్ని మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. అనగా పాపములు క్షమించుట. మన పాపములు మన దేవుడు క్షమించు దేవుడు. పాపికి క్షమాపణ కలుగు చేయు దేవుడు అనే మాటలు దేవుని యొక్క వాక్యాన్ని ముందు ధ్యానం చేశాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అనే మాటలు మనము
జ్ఞాపకం చేసుకున్నాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మానవునికి దేవుడు అనుగ్రహించే క్షమాపణ దేనికి? పాపములు క్షమించుట. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ పాపములు క్షమించుట విషయంలో క్షమిస్తున్నటువంటి దేవుని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటున్నారు. అసలు ఈ పాపాలు క్షమించటానికి నీకెవరు అధికారం ఇచ్చారు అని ప్రశ్న వేస్తున్నారు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు, మీరు ఇదిగో తెలుసుకొనవలెను అని ప్రభువు వారికి జవాబిస్తున్నాడు. సందర్భాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు పక్షవాయువు కలిగినటువంటి వారిని తీసుకుని వచ్చినప్పుడు ప్రభు మొట్టమొదటగా ఆయన స్వస్థపరచటానికి ముందు చెప్పిన మాట, మీ పాపములు క్షమించబడి ఉన్నవి. యూదా సంప్రదాయం ఆచారములో ఇక్కడ వ్యాధి బాధలకు కారణం అస్వస్థత, అనారోగ్యమని. ఈ అస్వస్థత అనారోగ్యాలకి కారణం పాపము అని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ప్రభువు ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా మీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పి ఆయన నీవు నీ యొక్క పంచు లేక పరుపు ఎత్తుకొని నీవు నడువు అని సెలవిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథములో మనము 7వ అధ్యాయములో 14వ వచనాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, నా పేరు పెట్టబడిన నా జనులు. మనమందరము కూడా ఎవరు పేరు పెట్టబడినటువంటి ప్రజలముగా ఉన్నాం. మన దేవుని యొక్క నామమును ధరించినటువంటి తన జనులుగా, తన ప్రజలుగా ఉన్నాము. కాబట్టి అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని మొట్టమొదటగా దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఏం చేయాలి అంటే మనమట ఆయన నామమును ధరించినటువంటి వారిగా ఉండాలి. రెండవది, దేవుని దగ్గరకు వచ్చి మనము తగ్గింపు స్వభావము మనము కలిగి ఉండవలసినటువంటి అవసరత. అందుకని శతాధిపతి మరి తన దాసుని స్వస్థత కొరకు వచ్చినప్పుడు అంటాడు, అయ్యా నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను కాదు, పాత్రుడను కాను, నేను కూడా అధికారము కలిగినటువంటి వాడినే, అయినప్పటికీ నువ్వు మాట సెలవిస్తే చాలు. 100 మంది మీద అధికారమున్న శతాధిపతి ప్రభు దగ్గరకు వచ్చి అంటాడు, నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను కాదు, పాత్రుడను కాను. ఎంత తగ్గింపు తాను కలిగి ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన అంటాడు, ఇదిగో నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, ఆయన చెప్పుల వారనైనా ముట్టుకున్నటకు యోగ్యుడను కాదు. కాబట్టి దేవుని యొక్క నామమును ధరించినటువంటి బిడ్డలు ఆయన దగ్గరకు వచ్చి వారు తగ్గించుకొని వారు చేయవలసినది ఏమిటి అని ఆలోచన చేస్తే, ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరిచి. ఎన్ని మాటలు, ఎన్ని భావాలు! ఈ ఒక్క వాక్యంలో ఎంత సందేశం ఇవిడి ఉన్నదో ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నారా ప్రియులారా? కాబట్టి మనకు పాప క్షమాపణ ఆయన దయచేస్తాడు. పాపములు క్షమించటానికి అధికారము ఆయన కలిగి ఉన్నాడు. ఆకాశము నుండి వారి ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడంటే ఆయన పేరు పెట్టుకున్నటువంటి ప్రజలుగా ఆయన దగ్గరకు వచ్చి తమకు తాము తగ్గించుకొని వారు ప్రార్థన చేసి ఆయనను వెదకని ఎడల వారికి స్వస్థతే కాదట, వారి దేశాన్ని ఆయన స్వస్థపరుస్తాను అని ఆయన వాగ్దానాలు చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. 25వ కీర్తన 18వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ భక్తుడు అంటాడు, అయ్యా
నా పాపములన్నిటినీ క్షమించు. భక్తుడు దావీదు గారు ప్రార్థన చేస్తాడు, నేను జన్మ పాపిని, కర్మ పాపిని. ఎప్పుడట? నా తల్లి గర్భములో ఉంటుండగానే మేము పాపిని అనే మాట ఒప్పుకుంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి నువ్వు నా పాపాలు క్షమిస్తే క్షమించబడతాయి అని దేవుని వాక్యములో ఆయన మాట్లాడుతూ, ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయములో 20వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు, ఇక్కడ కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు కలిగిన వానితో ఆయన చెప్పినట్లుగా చూస్తాం. ఒకటి, పాపములు క్షమించటానికి దేవుని కుమారుడికి అధికారం ఉన్నది. తన దగ్గరికి వచ్చిన పక్షవాయువు కలిగిన వారిని చూచి ఆయన పాపములు ఆయన క్షమించి అతనిని స్వస్థపరిచినట్లుగా చూస్తా ఉన్నాం. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఇక్కడ ఆమె విస్తారముగా ప్రేమించాను గనుక ఆమె యొక్క విస్తార పాపములు ఎవరండి? లూకా సువార్తలో మనం చదువుకుంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యము 7వ అధ్యాయం 47వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు, ఆమె మరి ప్రభు యొక్క పాదములు తన కన్నీటితో ఆమె కడిగి ఆమె కురులతో తుడిచి పాదములు ముద్దు పెట్టుకున్నటువంటి ఈ స్త్రీని కనికరించినటువంటి ప్రభు అంటాడు, ఆమె నన్ను విస్తారముగా ప్రేమించి, కాబట్టి ఆమె విస్తార పాపములు ఇదిగో నేను క్షమిస్తున్నాను అని ప్రభు ఆయన సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ప్రభు ఎందుకు వచ్చాడు అని ఒక్క మాట ఆలోచన చేస్తే, దీని కొరకే కాదు, దేవుడు అనేక విషయాల్లో లోకాన్ని రక్షించటానికి వచ్చారు. ఈ వాక్యములో భాగముగా ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను అని దైవవాక్యము సెలవిస్తున్నది. ముగింపుగా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, ఇక్కడ పాపులలో చేరక ఆయన ఎటువంటి వాడట? ప్రత్యేకింపబడినటువంటి వాడు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము ఎరగనటువంటి వాడు, పాపులలో నుండి ప్రత్యేకింపబడిన వాడు, పాపులను ఆయన ప్రేమించినటువంటి వాడుగా, పాపమును ద్వేషించే వాడుగా ఆయన ఉన్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యము ఈవేళ మాట్లాడుతూ ఉన్నది. ఆయనట ఏం చేస్తాడు? ఆయన పాప క్షమాపణ ఆయన కలుగు చేస్తాడు. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును అని దేవుని యొక్క వాక్యం. అలాగున మనమందరములో కూడా మరి ప్రభు ఆయన చెంతకు చేరి ఆ పాపములు మనకు మరి క్షమించబడటానికి దేవుడు తోడుగా ఉండునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. నాయన జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. నాయన 10th క్లాస్ ఇంటర్మీడియట్ తదితర పరీక్షలు రాయబోతున్న బిడ్డలకు జయం కలుగు చేయండి. నాయన గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలకు జయం కలుగు చేయండి. ప్రభా, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కలుగు చేయండి. యాక్సిడెంట్ అయిన బిడ్డలు తండ్రి నాయన ఇదిగో హాస్పిటల్స్లో ఉన్నారు. నాయన వారికి స్వస్థతలు కలుగు చేయండి తండ్రి. అలాగే ప్రభా, ఇదిగో ప్రభా, ఇంకా వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాము తండ్రి. అలాగే ఇంటర్వ్యూస్లోని బిడ్డలకు జయం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.